2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలో అమరజీవి జలధార ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ తాలూకా సిగ్నిఫికెన్స్ మనకు అర్థం కావాలంటే ప్రస్తుతం గోదావరి జలాల పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ఒక 30-40 సంవత్సరాల క్రితం డైరెక్ట్ గా గోదావరిలో నీటిని చేతికి తీసుకుని తాగినా కొబ్బరి నీళ్ళంత తీయగా ఉండేవని చెప్పేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ఇండస్ట్రియల్ వేస్ట్, డ్రైనేజ్ వేస్ట్, హాస్పిటల్ వేస్ట్, ఆక్వా పార్క్స్ వేస్ట్ ఇవన్నీ గోదావరిలో కలిపేయడం వల్ల వాటర్ కంటామినేట్ అయిపోయి తాగడానికి కూడా సరైన నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. SRKR కాలేజ్ వాళ్ళు వెస్ట్ గోదావరిలో రీసెర్చ్ చేస్తే వాళ్ళు 23 ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేసిన వాటర్ శాంపిల్స్ లో 22 ప్లేసెస్ లో వాటర్ పూర్తిగా కంటామినేట్ అయిపోయిందని కన్ఫర్మ్ చేశారు. ఆ కాలేజ్ ప్రొఫెసర్ వాటర్ లో క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్స్ ఎక్కువైపోతున్నాయి, ఇదే కంటిన్యూ అయితే రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాస్త క్యాన్సర్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మారిపోతుందని హెచ్చరించారు. ఇంత పొల్యూషన్ వల్ల ఆఖరికి మున్సిపాలిటీస్, పంచాయత్ సప్లై చేసే డ్రింకింగ్ వాటర్ ని కూడా జనాలు నమ్మడం మానేశారు. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఫ్యామిలీ వాళ్ళకి స్తోమత ఉన్నా లేకపోయినా ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ నుంచి వాటర్ కొనుక్కుని తాగే దుస్థితి ఏర్పడింది. మళ్ళీ అవి కూడా సేఫ్ అని మనం చెప్పలేం. ఇంత సీరియస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక్కడంటే ఒక్క నాయకుడు కూడా సరిగ్గా పట్టించుకోలేదు. కానీ 7 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర చేస్తున్నప్పుడు ఆయన దృష్టికి పదే ప్రజలు ఈ సమస్య తీసుకొచ్చారు. ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చాక జల్ జీవన్ మిషన్ ని చాలా స్ట్రాంగ్ గా ఇంప్లిమెంట్ చేస్తూ మొన్న ప్రకాశం జిల్లాలో అమృతధార ప్రాజెక్ట్ ని మొదలు పెడితే విత్ ఇన్ మంత్స్ గ్యాప్ గోదావరి జిల్లాలో అమరజీవి జలధార ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. గత ప్రభుత్వం జల జీవన్ మిషన్ ఫండ్స్ ని ఎలా మిస్యూటిలైజ్ చేసిందో ప్రకాశం జిల్లా వాటర్ ప్రాజెక్ట్ మీద నేను చేసిన వీడియోలో ఆల్రెడీ చెప్పాను. సరైన వాటర్ సోర్స్ చూపించకుండా ఇష్టం వచ్చినట్టు పైప్ లైన్స్ వేసేసి ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి వదిలేశారు. ఇచ్చిన కొన్ని ట్యాప్ కనెక్షన్స్ కూడా పొల్యూట్ అయిన గ్రౌండ్ వాటర్ నుంచి ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాకుండా ఎగ్జాంపుల్ కి ఈ ప్రాజెక్ట్ విషయంలో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వాటర్ తీసుకుని 3 ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఒకటి 155 mld, ఇంకోటి 111 mld, ఇంకోటి 70 to 75 mld, ఈ 3 ప్లాంట్స్ లో వాటర్ ని ట్రీట్ చేసి గోదావరి జిల్లాకి సప్లై చేస్తారు. 30 to 35 ఇయర్స్ ని దృష్టిలో పెట్టుకుని వచ్చే జనరేషన్ కి కూడా ఎటువంటి తాగునీటి సమస్యలు రాకుండా ఈ మెగా ప్రాజెక్ట్ ని ఇనిషియేట్ చేశారు. బిలీవ్ మీ వెన్ ఐ సే దిస్, ఇన్ ద హిస్టరీ ఆఫ్ గోదావరి రీజన్ ఆఫ్టర్ సర్ ఆర్థర్ కాటన్, నో అదర్ లీడర్ హాస్ ఇనిషియేటెడ్ a వాటర్ ప్రాజెక్ట్ ఆఫ్ దిస్ స్కేల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. మీరు గత ప్రభుత్వం తీసుకున్న 3 వాటర్ ప్రాజెక్ట్స్ చూడండి. ఒకటి ఉద్దానం, అసలు ఉద్దానం సమస్య బయటికి ఎలా వచ్చింది? పవన్ కళ్యాణ్ గారి వల్ల. రెండోది పులివెందుల, మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. మూడోది డోన్, వైసీపీ ఫైనాన్స్ మినిస్టర్ కాన్స్టిట్యుయెన్సీ. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసరికి ఫ్లోరోసిస్ సమస్య ఉన్న ప్రకాశం జిల్లాలో, వాటర్ పొల్యూషన్ జరుగుతున్న గోదావరి జిల్లాలో, అలానే రేపు పొద్దున పల్నాడు, చిత్తూరులో కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు. మొన్న సభలో ఆయన మాట్లాడుతూ నన్ను నేను తగ్గించుకుని మిమ్మల్ని పెంచానన్న మాటకు అర్థం ఆయన 21 సీట్లకి తగ్గించుకుంటే ఇవాళ 68 లక్షల గోదావరి జనాభాకి, 22 లక్షల ప్రకాశం జిల్లా జనాభాకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ దొరికే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఎవడొచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారిలా ప్రజల సమస్యలు అర్థం చేసుకుని పట్టించుకునే నాయకుడు గాని సేవకుడు గాని లేడు. ఇదే నిజం.